బాల్తాల్ అంటే శ్రీనగర్కి వెళ్ళి శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్లు బాల్తాల్ వెళ్తే అక్కడి నుంచి 18 కిలోమీటర్లు ట్రెక్ ఉంటుందన్నమాట. అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. ఆ బాల్తాల్ మార్గంలో ప్రతి సంవత్సరము గవర్నమెంట్ చెప్పనటువంటి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము హార్ట్ అటాక్ వచ్చి కనీసం 400 మంది చచ్చిపోతారు అక్కడ. కనీసం 400 మంది ఊపిరాడక హార్ట్ అటాక్లు వచ్చి బాల్తాల్ మార్గంలో చచ్చిపోతారు. బయటికి చెప్పరు, ఇవన్నీ గవర్నమెంట్ కూడా చెప్పదు, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ చెప్పదు. ఎందుకంటే అక్కడ కష్టం కూడా, ఆక్సిజన్ అందదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇటుపక్క నుంచి వెళ్ళేటప్పుడు, జమ్మూ వైపు నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే పహల్గామ్ నుంచి వెళ్తారనమాట. ఆ పహల్గామ్ నుంచి వెళ్ళేటప్పుడు 45 కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది. కాకపోతే ఆ 45 కిలోమీటర్ల ట్రెక్ ఏంటంటే 3 రోజులు పడుతుందన్నమాట. ఈ 3 రోజుల దాంట్లో కూడా ఈ అనంతనాగ్ అనేటువంటిది, శేషనాగ్ అనేటువంటివి ఇవన్నీ వస్తాయన్నమాట అక్కడ. కాబట్టి దానికి ఒక ప్రదేశం అనేటువంటిది, అక్కడ ఈ నాగలోకం ఉంది అని చెప్తారు. ఈ అనంతనాగ్ అనేటువంటి చోట ఈ అనంతుడు అనేటువంటి నాగదేవత అక్కడ ఉండేవారు, అక్కడ నాగలోకం ఉంది అనేటువంటిది చెప్తారు ఇప్పటికీ కూడా. అందుకని ఈ అనంతుడు అని చెప్పబడుతున్నటువంటి నాగుని నేనే అని చెప్తున్నారు. ఇక తర్వాత మనకి తెలిసిందే, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యానాం ప్రహ్లాదః అహం. దైత్యులంటే ఎవరు? దితికుమారులు. దితికుమారులైనటువంటి వాళ్ళు, దైత్యులు ఎవరైతే ఉన్నారో, రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నేను ఎవరిని? మంచి రాక్షసుడి పేరు చూసుకుని చెప్పు ఉండొచ్చు కదండి. ఏ హిరణ్యకశిపుడో హిరణ్యాక్షుడో బాగా పవర్ఫుల్గా ఉండేటటువంటి రాక్షసుడి పేరు చెప్పచ్చు కదా. ఎవరి పేరు చెప్పాడు చూడండి, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. ఆ ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, మనకి తెలిసినప్పుడు చాలా చిన్న పిల్లవాడు ఆయన. కాబట్టి ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు కాలః కలయతామహం. కలయతాం అంటే గణిత శాస్త్రం. కలయతాం అంటే లెక్కించేటటువంటి వాళ్ళు, గణిత శాస్త్ర కోవిదులు అంటారనమాట. క్యాలిక్యులేషన్స్ చేసేటటువంటి వాళ్ళల్లో నేను కాలాన్ని క్యాలిక్యులేట్ చేసేటటువంటి వాళ్ళల్లో కాలాన్ని నేను. మృగాణాంచ మృగేంద్ర. మృగేంద్రుడు ఎవరు? సింహం. ఎప్పుడైనా సరే మీరు చిన్న పిల్లల్ని అడగండి, అడవికి రాజు ఎవరు అని అడగంగానే టక్మని వాళ్ళు చెప్పేశారు, లయన్ కింగ్ అంటారు. చిన్నపిల్లలు కూడా అది తెలిసిపోయినటువంటిది. మన పురాణాల్లో కానివ్వండి, చందమామ కథల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మొత్తానికి అడవికి రాజు ఎప్పుడు కూడా మృగేంద్రుడు. మృగాలంటే జంతువులు, వాటిల్లో ఇంద్రుడు రాజు ఎవరు? సింహం. ఎప్పుడు కూడా ఆయనే. మృగేంద్రోహం. పక్షిణాం వైనతేయ అస్మి. పక్షులలో వైనతేయ పక్షి. వైనతేయుడు అంటే ఎవరు? గరుత్మంతుడు, వినతాపుత్రుడు. ఈయన వినత కుమారుడు కాబట్టి వైనతేయుడు అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఈయన గరుత్మంతుడు కదా. స్వయంగా ఈయన విష్ణుమూర్తికి ఈయన వాహనం కింద ఉండిపోయాడు అన్నమాట ఈయన. కాబట్టి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు, వినత కద్రువ. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కద్రుమ ఎవరైతే ఉన్నారో ఆ 1000 మంది నాగులు కదా. ఈయన ఎవరు అంటే ఈయన పక్షి జాతికి సంబంధించినటువంటి వాడు, గరుత్మంతుడు ఈయన. ఈయనకి 2 అండాలు మాత్రమే అడిగింది. నాకు శక్తివంతులైనటువంటి వాళ్ళు, ఈవిడేం అడుగుతుందంటే వరం, ఆ 1000 మంది నాగులు కన్నా కూడా శక్తివంతులైనటువంటి వాళ్ళు 2 మాత్రం నాకు ఇవ్వు అంటుంది. 2 అండాలనే దానం చేస్తాడు. చేసినప్పుడు దాంట్లో 2వ వాడి కింద ఈ గరుత్మంతుడు పుడతాడనమాట. ఇదేంటంటే యాక్చువల్గా ఈ వినతా కద్రువ కథ తెలుసా మీకు? అది వాళ్ళిద్దరి మధ్య ఉచ్చైశ్రవశం అని ఉంటుంది. ఇంతకుముందు మనం చదివాం. ఉచ్చైశ్రవశం ఒక గుర్రం. అది ఎక్కడి నుంచి వచ్చింది? క్షీరసాగర మదనంలో మనకు బయటకు వచ్చింది. అది
ఈ క్షీరసాగర మదనంలో వచ్చినటువంటిది తెల్లటి గుర్రం అంటది, చాలా తెల్లగా, అన్నీ తెల్లగానే ఉంటాయి. ఎందుకు అన్నీ తెల్లగా ఉంటాయి? ఐరావతం తెలుపుగానే ఉంటుంది, ఈ గుర్రము తెల్లగానే ఉంటుంది, లక్ష్మీదేవి అమ్మవారు తెల్లగానే ఉంటారు, అన్నీ తెల్లగానే ఉంటాయి అక్కడ. ఎందుకని చెప్పండి? క్షీరసాగరం తెల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లోంచి వచ్చేవన్నీ తెల్లగానే ఉంటాయి. అలాగే ఈ ఉచ్చైశ్రవసం కూడా తెల్లగా ఉంటుందట, చాలా తెల్లగా ఉంటుందట. అటువంటి తెల్లటిది ఏదైతే ఉందో వీళ్ళిద్దరికీ ఒకరోజు ఇద్దరికి చిన్న గొడవ అయింది. ఎవరికి? ఈ కద్రువాకిను ఈవిడికి గొడవ అయితే దాంట్లో ఏంటంటే పందెం కట్టుకున్నారు ఇద్దరు. ఏమంటారు? ఆ ఉచ్చైశ్రవసం యొక్క తోక తెల్లగా ఉంటుందని ఒకళ్ళు, నల్లగా ఉంటుందని ఒకళ్ళు అని పందెం పెట్టుకున్నారు ఇద్దరు. ఒక ఆవిడేమో నల్లగా ఉంటుంది తోక అంటుంది, ఒక ఆవిడేమో తెల్లగా ఉంటుంది తోక, తెల్లటి గుర్రానికి తెల్లటి తోకాకి ఇంకేముంటుంది అంటుంది ఈవిడ. మొత్తానికి ఇద్దరు పందెం పెట్టుకున్నారు. ఏంటంటే పందెంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళకి దాసిగా ఉండాలి. సరే, ఈవిడేం చేసింది? ఈ పాములన్నింటినీ పిలిచి, అరే వెళ్ళి ఆ తోకకు చుట్టుకోండిరా, నల్లగా కనిపించేటట్టు చేయండి కాస్తా అంది ఈవిడ. అనేసరికి ఏమైంది? నిజంగానే ఆ తోక నల్లగా కనిపించిందట. నల్లగా కనిపించేసరికి ఇక్కడ ఏమైంది? వినత ఓడిపోయింది, కద్రుమ గెలిచింది. గెలిచేసరికి ఏం చేసిందంటే పాపం ఈ వినత ఈవిడికి దాసిగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఈయన గరుత్మంతుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ తల్లి యొక్క దాస్యాన్ని చూసి చెలించిపోయాడు ఆయన. పెద్దవాడు అయిన తర్వాత ఇదేమిటి, నా కన్న తల్లి ఏమిటి, ఇంతకాలం నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈవిడికి దాసిగా ఉండడం ఏంటి అని చెప్పి మొత్తానికి ఆ నాగులన్నింటినీ కూడా తింటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ పడిదావదు, నాగులకి వీళ్ళకి పడదన్నమాట. మొత్తానికి వాళ్ళ మధ్యలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, నాగయాగం జరుగుతుంది, నాగులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతుంటే దాన్ని కాపాడటం ఆపడం జరుగుతుంది. ఇవన్నీ తర్వాత జరుగుతాయన్నమాట ఇవన్నీ కూడా. మొత్తానికి ఇటు ఈ నాగులు కానివ్వండి, ఈ శ్లోకంలో చెప్పినటువంటి గరుత్మంతుడు కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే కశ్యపుడి నుంచే వచ్చినటువంటి వాళ్ళు. వినతా కద్రుమాకి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. కానీ ఒకళ్ళకొకళ్ళకి వైరం, పరమ వైరం అన్నమాట వాళ్ళిద్దరికి. సో అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ వైనతేయుడు ఎవరైతే, మామూలుగా వైనతేయం అని ఒక క్షేత్రం ఉంది. రాజోలు తెలుసా మీకు? మన భీమవరం నుంచి అదేంటి క్షేత్రం, సముద్రం ఒడ్డున ఉంటుంది, అంతర్వేది వెళ్ళేటప్పుడు ఒక చోట బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రాజోలు అని వస్తుంది, ఆ బ్రిడ్జ్ అవతల. అక్కడ వైనతేయం అనేటువంటి క్షేత్రం ఉంది. ఇప్పుడు కనిపించట్లేదు, కానీ దానికి ఆ వైనతేయ క్షేత్రంలోనట ప్రతి సంవత్సరము ఆ దేవాలయం యొక్క, ఆ వైనతేయ దేవాలయం యొక్క క్షేత్రం యొక్క ఇది జరుగుతుంది. ఇది సంవత్సరం మామూలు పుట్టు పండుగ అంటారు మామూలుగా. ఈ వార్షికోత్సవం చేస్తారు కదా, ఆ వార్షికోత్సవం చేసినప్పుడట ఖచ్చితంగా ఆ రోజు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, గరుత్మంతుడు వస్తాడట. గరుత్మంతుడు ఇన్ ద సెన్స్ ఆ పక్షి వస్తుంది, వచ్చి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదం, ఆ దేవాలయంలో పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది తీసుకుని అది వెళ్ళిపోతుంది. చాలామంది చూసినటువంటి వాళ్ళు నాకు చెప్పారు, పూర్వకాలం జరిగేదట అది, ఈ మధ్యలో జరగట్లేదట, ఆగిపోయిందట, అది రావట్లేదు ఇప్పుడు అంటారు అన్నమాట. కాబట్టి ఆ వైనతేయం అనేటువంటి క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఇప్పటికీ ఉంది, అది రాజోల దగ్గర. అట్లా ప్రసిద్ధి చెందినటువంటి వైనతేయ పక్షిని నేను. మృగాణాంచ మృగేంద్రోహం. ఇక్కడ చూడండి, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అన్నారు ముందు మొట్టమొదటి పాదంలో. ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుడి కుమారుడు. హిరణ్యకశిపుడు ఎవరు? రాక్షసుడు. కాబట్టి రాక్షసుడి యొక్క కుమారుడు ఎవరై ఉండాలి? ఖచ్చితంగా రాక్షసుడే. కానీ విచిత్రం ఏంటి, ఇద్దరికి పరస్పర విరుద్ధం అన్నమాట. ఇద్దరు పూర్తిగా కాంట్రవర్సీ. ఈయనకేమో హరినామస్మరణ అంటే హరి అంటే పడిజావదు ఈయనకి, హిరణ్యకశిపుడికి. ఈ ప్రహ్లాదుడికి ఏమో హరినామస్మరణ తప్ప ఇంకొకటి లేదు ఈయనకి. ఇక్కడ పాపం తీసుకుని వెళ్ళి ఆ చండామార్కుల వారి దగ్గర పెట్టారు, ఈయన్ని విద్యాభ్యాసానికి పెట్టారు గురుకులంలో పెడితే ప్రహ్లాదుడిని అక్కడ మామూలుగా వాళ్ళకి ఏంటంటే ఆ రాక్షస విద్యలు, ఆ మంత్రాలు ఏవో ఉంటాయి కదండి, అవన్నీ నేర్పించాలి. ఆల్రెడీ ప్రహ్లాదుడి కంటే సీనియర్లు బోళ్ళంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు అక్కడ. ఈయన పోయి వాళ్ళందరినీ ఏం చేశాడంటే ఒక రకమైనటువంటి నాస్తికుల్ని ఆస్తికులుగా మార్చే కార్యక్రమం చేపట్టాడు ఈయన.
మామూలుగా ఈ రోజుల్లో మన భాషలో చెప్పాలంటే కన్వర్షన్, మత మార్పిడి. కన్వర్షన్ చేశాడు ఈయన కూర్చోబెట్టి. ఎవరైతే హరిద్వేషులు ఎవరైతే ఉన్నారో ఆ హరిద్వేషులందరినీ కూడా హరిభక్తుల కింద మార్చేశాడు ఈయన. కన్వర్షన్ చేసేసాడు. చేసిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గురువులు కూడా ఆయన మాయలో పడిపోయారు, ప్రహ్లాదుడు మాయలో పడిపోయారు. గురువులు కూడా హరినామస్మరణ చేయడం మొదలుపెట్టారట. మొదలుపెట్టిన తర్వాత ఈయన ఇంటికి పంపించారు. ఒక రోజున ఇంటికి పిలిపించాడు హిరణ్యకశిపుడు. పిలిపించి, ఏం నాయనా ఏం చదువుతున్నావు అక్కడ, అన్నీ బాగా చెప్తున్నారా, ఏం చెప్పారు గురువులు, ఏం చెప్పారో కాస్త చెప్పు అన్నాడు. చెప్తే ఈయన మొదలుపెట్టాడు. ఈయన హరినామ సంకీర్తనం మొదలుపెట్టాడు. ఆయన వాళ్ళ గురువుల్ని పిలిచి నానా తిట్లు తిట్టాడు ఈయన హిరణ్యకశిపుడు. మీకు చెప్పమన్నది ఏంటి, మీరు చెప్తోంది ఏంటి వాడికి. చివరికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది మనందరికీ తెలుసు కదా. తిట్టాడు, తిట్టి చంపుతా అన్నాడు. ఆఖరికి చంపడానికి ప్రయత్నం చేశాడు, అగ్నిలో పడేశాడు, ఏనుగులతో తొక్కిద్దామని ప్రయత్నం చేశాడు, పైనుంచి కొండ మించి తోసేశాడు. ఏం చేసినా సరే ప్రతి క్షణం హరి కాపాడుతూనే ఉన్నాడు ప్రహ్లాదుడిని. ఇదంతా మనకు పురాణాల్లో చదివాము, సినిమాల్లో చూసాము, ఇదంతా మనకి తెలుసు. తర్వాత ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ప్రహ్లాదుడు చిన్నప్పుడే వయసులో తల్లి గర్భంలో ఉండగానే నారద మహాముని యొక్క ఉపదేశాన్ని పొందినటువంటి పిల్లవాడు ఆయన. తల్లి గర్భంలో ఉండగానే పొందాడు ఆయన. అటువంటి వాడు కాస్త ఆఖరికి ఆ తండ్రి ఎక్కడున్నాడో చూపించరా హరి అంటే, అదిగో ఆ స్తంభంలో చూపించమన్నాడు. స్తంభాన్ని కొట్టారు, బయటకు వచ్చారు. ఎవరు బయటకు వచ్చారు? విష్ణుమూర్తి బయటకు వచ్చాడు కదా. కానీ ఏ రూపంలో వచ్చాడు ఆయన? సింహం రూపంలో వచ్చాడు. ఇక్కడ చూడండి, రెండూ చెప్పేశారు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానం, హరిభక్తుడైనటువంటి రాక్షసుడైనప్పటికీ కూడా హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి నేను అని మొదటి పాదంలో చెప్పారు. రెండో పాదంలో ఏం చెప్పారు? మృగాణాంచ మృగేంద్రోహం. కాబట్టి ఆ మృగేంద్రుడి రూపంలో ఉన్నటువంటి వాడు కూడా, ఆ సింహం అనేటువంటిది శక్తి మామూలు శక్తి కాదండి. ఆ సింహ గర్జన ఒక్కసారి విన్నారు అంటే, ఎక్కడంటే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ కెన్యా అని ఉంది. ఆ కెన్యాలో మన చిన్మయ మిషన్ సెంటర్ ఉంది. అక్కడ కెన్యాలో చిన్మయ మిషన్ సెంటర్ ఉంది. పాప ఆయన ఎప్పుడు అడుగుతుంటారు, నువ్వు రా నేను అక్కడ సఫారీలో వారం రోజులు ఉందుగానని చెప్పి పాప ఆయన ప్రెసిడెంట్ చాలాసార్లు పిలిచాడు నన్ను. వెళ్ళటం కుదరలే, వెళ్ళాలి ఎప్పుడన్నా ఒకసారి వీలు చూసుకుని. ఆయన చెప్తాడనమాట, వాళ్ళకి రిసార్ట్స్ ఉన్నాయి ఆ కెన్యా ఫారెస్ట్లో, వాళ్ళ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. రాత్రిపూటట వాళ్ళ మొత్తం ఆ సరౌండింగ్స్లో అంతా, వాళ్ళ రిసార్ట్స్ సరౌండింగ్స్లో పెద్ద వాళ్ళది ఉంటుందిలేండి, కానీ బయటంతా ఆ సింహాలు అరుస్తాయట రాత్రిపూట. అరిచినప్పుడట ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుందంటే గుండె జారిపోతుందండి, భయపడిపోతారట. ఆ గర్జింపు వింటే భయం వేస్తుందట ఎవరికైనా సరే, అలా అరుస్తాయట అవన్నీ. ఆ అరుపుతోటే అవన్నీ మొత్తం అందరినీ కూడా శాసించేస్తాయి అవన్నీ, ఆ భయంకరమైనటువంటి రూపంతో. ఇక్కడ కూడా ఒక పక్కన ప్రహ్లాదుడు, ఒక పక్కన మృగేంద్రుడు, వీళ్ళిద్దరినీ చెప్పి కాల కలయతామహం అంటే ఏంటంటేనండి, మామూలుగా మనకి చదువులు బోళ్ళని ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటే లాంగ్వేజెస్ చదువుకుంటాం మనం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, దాంతోపాటు సైన్సు, సోషల్ స్టడీసు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరూ భయపడేటటువంటి సబ్జెక్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. నేను పరమ పూర్. చిన్నప్పటి నుంచి నేను మ్యాథమెటిక్స్లో పూర్తి పూర్. పాప నీకు బాగా వస్తాయా మ్యాథమెటిక్స్? రావా? మనం మా గ్రూపే. వెరీ గుడ్. మొత్తానికి ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే కొంతమందికి ఏంటంటే, నా ఫ్రెండ్ ఉండేవాడు సుధీంద్ర అని, వాడికి మ్యాథమెటిక్స్ తప్ప వేరే సబ్జెక్టులు అంటే అసహ్యం వాడికి. వాడు ఎందుకున్న విచిత్రం, వాడు ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వాడే. మ్యాథమెటిక్స్లో 100 స్కోర్ చేసేవాడు ఆ రోజుల్లో కూడా, క్లాస్ టెస్టుల్లో కూడా. వాళ్ళకంతా ఏంటంటే వాడికి ఎట్లా ఉంటుందో తెలీదు, ఆ లాజిక్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, మొత్తానికి వాడికి ఆ మెమరీ పవర్ ఎలా ఉంటుందో తెలీదు. అంత ఫింగర్ టిప్స్ మీద ఉంటుందండి, అంత ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఆ లెక్కించడం అనేటువంటిది, క్యాలిక్యులేషన్స్ అనేటువంటిది, దాని వెనకాతలు ఉండేటటువంటి లాజిక్ ఏదైతే ఉందో, నాకు ఇప్పటికీ సరిగ్గా కూడికలు ఏమంటే కూడా నేను వేయలేను. ఏదో కొన్ని అయితే చేయగలుగుతాను తప్ప, అది కూడా కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకుని క్యాలిక్యులేటర్తో గబగబా చేయటమే తప్ప, విడిగా ఇచ్చి రాసి చేయమంటే ఇప్పటికీ నేను ఫాస్ట్గా చేయలేను. నెమ్మదిగా ఏదో కూడబలుక్కొని చేయాల్సి వస్తుందన్నమాట.
ఎవరు చేయట్లే, అదే వచ్చింది చిక్కు. ఈవెన్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్స్ వచ్చేసాయి, ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్స్. కాబట్టి ఇంజనీర్లకు ఉపయోగపడే క్యాలిక్యులేటర్స్ సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అసలు క్యాలిక్యులేటర్తో పనే లేదు ఎవరికి. కొంతమంది టక 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 చెప్పేస్తారు అన్ని. ఆ లెక్కించడం అనేటువంటిది, క్యాలిక్యులేషన్స్ అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఇది పూర్వకాలంలో ఈ లెక్కించేటటువంటిది. ఇప్పుడు మామూలుగా మనకి ఈ క్యాలిక్యులేషన్స్లో, ఈ మ్యాథమెటిక్స్లో ఆవిడ పేరేంటి, ఒక ఆవిడ ఉండేవారు, శకుంతలాదేవి గారు కదా. ఆవిడ 1292 ఇంటూ 3682 అంటే చెప్పేస్తుంది ఆన్సర్. ఆవిడ శకుంతలాదేవి, సినిమా కూడా వచ్చింది ఆవిడ మీద. అట్లా చెప్పేస్తుంది ఆవిడ. ఆవిడ మొత్తం అమెరికా, ఇంగ్లాండ్ అన్ని చోట్లకి వెళ్ళి పెద్ద పెద్ద షోస్ చేసి వచ్చింది ఆవిడ. రామానుజన్ గారు అట్లాగే, రామానుజన్ మంచి క్యాలిక్యులేషన్స్ ఆయన దగ్గర, ఆయన థీరీస్, సైన్స్ అంతా డెవలప్ చేశాడు కేవలం క్యాలిక్యులేషన్స్ దగ్గర పెట్టుకుని. కానీ పూర్వకాలం ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ దేనికోసం వాడేవారంటే, ఎక్కువగా పెద్దగా ఆ రోజుల్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏదో చేసేసి దీని ద్వారా ఏదో లెక్కలు కట్టేసి ప్రపంచంలో ఏదో బాపుకుందాం అనేటువంటిది ఎవడికి లేదండి ఆ రోజుల్లో. క్యాలిక్యులేషన్స్ దేనికి వాడేవారంటే కాలాన్ని లెక్కించడానికి వాడేవారు. అంత కాలాన్ని గణనం చేసేవాళ్ళు పూర్వకాలం. మనకి ఇప్పుడు చూడండి ఈ పంచాంగము ఇవన్నీ వస్తాయి చూసారా, దీనికి అంతటికీ కూడా అండి ఎవరు ఏ సహాయం కానీ కంప్యూటర్ల సహాయం కానీ ఏం ఉండదండి దానికి. ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం, రాహువు, కేతు, మొత్తం వాళ్ళ యొక్క కుండలిని ఇదంతా కూడా ఫింగర్ టిప్స్ మీద పేరు, డేటు, టైము చెప్పంగానే టక 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 మొత్తం కుండలిని గీసిచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అరగంటలో గీసేస్తారు వాళ్ళు. ఆ క్యాలిక్యులేషన్ అనేటువంటిది విచిత్రంగా ఉంటుంది, శ్లోకాల రూపంలో ఉంటాయి ఆ సిద్ధాంతాలన్నీ కూడా. ఏ రోజు ఇదేది మనకి సూర్యగ్రహణము, ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది అనేటువంటివన్నీ కూడా జస్ట్ ఊరికినే ఆ క్యాలిక్యులేషన్స్ తోటి ఇట్లా 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 లెక్కేసి చెప్పేస్తారు వాళ్ళు. అంత ఈజీ వాళ్ళకి. కాబట్టి ఈ లెక్కలేయటం అనేటువంటిది కలయతామహం వాళ్ళల్లో, ఆ లెక్కలు వేసేటటువంటి వాళ్ళల్లో కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని నేను అంటున్నారు. ఎందుకనంటే కాలం అనేటువంటిది కనుక లేకపోతే గణనం అనేటువంటి దానికి వాల్యూ లేదు కాబట్టి ఆ రోజుల్లో. అందుకని దాని తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి, పవన పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ అహం పవతాం పవనః. పవతాం అంటే పావనం చేసేటటువంటి వాళ్ళల్లో, ప్యూరిఫై చేసేటటువంటి వాళ్ళల్లో నేను ఎవరిని అంటే పవనః, వాయువుని నేను. చెప్పుకుందాం దాని గురించి. శస్త్రభృతాం రామః, ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళలో నేను ఎవరిని? రామః, రాముణ్ణి నేను. ఝషాణాం మకరః చ, ఝషాణం అంటే చేపలు నీళ్లల్లో ఈదేటటువంటివి, వాటిల్లో నేనెవరిని? మకరః, మొసలిని నేను. శ్రోతసాం జాహ్నవీ అస్మి, నదులలో, స్రోతస్సులు అంటే నదులు, పారేటటువంటి నదుల్లో నేను ఎవరిని? జాహ్నవి. జాహ్నవి అంటే ఎవరు? గంగానది. జహ్ను మహర్షి ఎవరి బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ జాహ్నవి అయిందనమాట. కాబట్టి మళ్ళా ఒక 4 రకాలైనటువంటివి ఉత్తమమైనటువంటి వాటి గురించి ఇక్కడ మనకి చెప్పారు. మొట్టమొదటి ఎవరన్నారు? పవతాం పవనః. కాబట్టి ప్యూరిఫికేషన్ చేసేటటువంటి. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక దుర్వాసన ఉందనుకోండి, ఎక్కడైనా దుర్వాసన వచ్చింది, ఆ దుర్వాసన
పోవాలి అంటే ఎలా పోతుంది అది? గాలి గట్టిగా వీసిందనుకోండి, మొత్తం దుర్వాసన అంతా వెళ్ళిపోతుందా లేదా? సో మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? అపార్ట్మెంట్లు, ఇంతింత ఇళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నాం. దాంట్లో ఇంట్లోనే డస్ట్బిన్లు. ఆ డస్ట్బిన్లలో 3 రోజుల నుంచి పేరుకుపోయిన చెత్త, ఆ కవరు, ఆ బ్లాక్ కవర్ ఒకటి వేసి పెడతాం. దాన్ని మున్సిపాలిటీ బండివాడు ఎప్పుడో వస్తాడు, అమ్మ చెత్త ఉంటే ఇవ్వండి అని అరుచుకుంటూ మైక్ పెట్టుకుని పాపం వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేదాకా మన ఇంట్లో ఏముంటుంది? చక్కటి అద్భుతమైనటువంటి మంచి సుగంధం ఉంటుంది అవి వచ్చిపోయేదాకా. ఆ బండి వాళ్ళు వచ్చినప్పుడు మనకి గుర్తుందా, ఆ టైంకి ఇంట్లో ఉన్నామా, కవర్ తీసుకుని వెళ్ళి బయట పెడతాం, వాళ్ళు తీసుకువెళ్తారు. మనం పొరపాటున రోజు ఇంట్లో లేమా, మళ్ళీ 3 రోజుల దాకా అది అలాగే ఉంటుంది. ఇక ఆ కంపు ఎలాగుంటుందో చూడండి. ఇప్పుడు ఈ కంపు పోవాలంటే ఏం చేయాలి? ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ ఫ్రెషనర్లు కొడతాను. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి? ఎయిర్ ప్యూరిఫైయర్లు అని చెప్పి కొత్తగా వచ్చాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయట? ఇవి ఎప్పటి నుంచి ఫేమస్ అయ్యాయంటే, ఇదిగో కరోనా వచ్చినప్పటి నుంచి ఇవి కూడా ఫేమస్ అయ్యాయి, ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లు. ఎందుకంటే ఏ గాలిలో ఏముంటుందో ఎవరికి తెలుస్తావు, అదొక పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఆ గాలిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములు, ధూళి కణాలు ఇవన్నిటినీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మంచి గాలిని వదిలిపెడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఇళ్లలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటున్నారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే కొత్తగా ఒకటి మొదలు పెట్టారు. కొన్ని ఇళ్లలో కొన్ని రకాలైనటువంటి మొక్కలు ఈ మధ్య బాగా యూట్యూబుల్లో ఫేమస్ అయ్యాయి. అవి కనుక ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే ఎయిర్ ప్యూరిఫై అవుతుందట, గాలి శుభ్రపడుతుందట. ఇవేవో కొత్తగా వచ్చాయి. ఆ మొక్కలు ఎక్కడి నుంచో నానా తిప్పలు పడి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి తెప్పించి ఇళ్లలో పెట్టుకుంటారు. వాస్తవంగా ఏంటంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫై అవ్వాలి అంటే ఇంటికి మంచి వెంటిలేషన్ ఉండాలండి. మంచి గాలి వెలుతురు బాగా వచ్చే విధంగా చక్కగా చూడండి. ఇప్పుడు ఎన్ని కిటికీలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ తెరిచి పెట్టుకున్నాం, చక్కగా చల్లటి గాలి వస్తుంది. పైన ఫ్యాన్ వేసుకున్నాం, కింద చల్లటి గాలి వస్తుంది. ప్రతి ఇంటికి సరైనటువంటి వెంటిలేషన్ కనుక ఉంటే, ఆ ఎయిర్ గాలి అనేటువంటిది ఒక్కసారి కనుక అట్లా వచ్చి వెళ్ళిపోయిందంటే ఇంట్లో ఉండేటటువంటి మాలిన్యము, చెత్త, వాసన అంతా కూడా దాంతోపాటు బయటికి తీసుకుని వెళ్ళిపోతుందండి. ఆ గాలికి ఉండేటటువంటి లక్షణం అది. ఊరికినే చెప్తానండి, స్వామీజీ మరీ పచ్చిగా చెప్తున్నారని అనుకోకపోతే, కారులో వెళ్తుంటాం, ఏసీ వేసుకోవాలి, అన్ని అద్దాలు పైకి ఎత్తేస్తాం. వేసిన తర్వాత ఎవరో రాత్రి ఏదో తిని ఉంటారు. ఇక కార్ అంతా మంచి సుగంధభరితమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం అటువంటి టైంలో? అద్దాలు కిందకి దించితే ఏమవుతుంది? ఆ చెత్తగాలి అంతా బయటికి పోతుంది, మళ్ళీ చక్కగా మామూలుగా మన గాలి మనకి లోపల ఉంటుంది. అదే అద్దాలు కిందకి దించలేదనుకోండి, ఆ వాసన ఎక్కడికి పోదాలి, అది అలాగే ఉంటుంది. అది తప్పులేదు, దాంట్లో చెప్పుకోవడానికి ఏం తప్పులేదండి. కాకపోతే అది అలాంటి పరిస్థితి అన్నమాట, అది అందరికీ ఉండేటటువంటిదే. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఊరికి ఆలోచించండి. ఒకసారి ఏదైనా ఒక వాసన కదలకుండా అక్కడే ఉండిపోయింది అనుకోండి, ఒకసారి ఊహించండి. ఒకసారి ప్రపంచం ఎట్లా ఉంటుందో. ఏదో ఒక గ్యాస్ సిలిండర్ అక్కడ పెట్టినట్టు, ఈ బల్ల ఇక్కడ పెట్టినట్టు ఈ వాసన ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, ఎంత కష్టం మన జీవితాలు. మన అదృష్టం బాగుండి ఆ గాలి చక్కగా క్యారీ చేసి ఆ వాసనను బయటికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి చక్కగా అందుకోసమని చూడండి, ఒక్కొక్కసారి మంచి వాసన గాలిలోంచి ఆ గాలి అలా తీసుకొని వస్తుంది. ఒక్కొక్కసారి ఆ గాలి మన వైపు వీచినప్పుడు, ఒకసారి పూనాలో ఒక ఆశ్రమం ఉంది, మనది చిన్మయ విభూతి అని చెప్పి పెద్ద ఆశ్రమం, దాదాపు ఒక 70 ఎకరాల్లో ఉంటుంది అక్కడ ఆశ్రమం. మన చిన్మయ మిషన్దే, అది స్వామి తేజోమయానంద్ గారు స్థాపించారు. అది ఆశ్రమం ఒక చోట ఎక్కడో ఈ నైట్ క్వీన్ అంటారు చూసారా, ఆ నైట్ క్వీన్ అనేటువంటి చెట్టు ఒకటి వేశారనమాట. అది 2-3 చోట్ల వేశారు. రాత్రిపూట అయితే ఆ గాలి అలా వీచినప్పుడు ఆ నైట్ క్వీన్ నుంచి వచ్చేటటువంటి గాలి అలా కిటికీలోంచి రూమ్లోకి వస్తే నాకైతే నిద్ర పట్టేది కాదనమాట. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, అంత అద్భుతం. ఎంతసేపు ఆ వాసన పీల్చుకున్నా కూడా ఇంకా 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 కావాలి ఇంకా కావాలని అనిపించేది అనమాట. అంత బాగుంటుంది ఆ గాలి అలా తీసుకొని వస్తే.
కాబట్టి ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేటువంటిది ఒక మంచి సిస్టమ్ మనకి భగవంతుడు పెట్టాడు. కాబట్టి ఈ ప్యూరిఫై చేసేటటువంటి వాళ్ళల్లో పవతామస్మి, నేను ఈ గాలిని నేనే, వాయువుని నేనే అని చెప్పారు. శస్త్రభృతాం రామ. శస్త్రభృతాం మనం ముందే చెప్పుకున్నాం, అస్త్రము శస్త్రము రెండు ఉంటాయి. అస్త్రము అంటే ఏంటి? ఫిజికల్గా ఒక ఆయుధం, అది గద కావచ్చు, కత్తి కావచ్చు, కర్ర కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక చేత్తో పట్టుకొని ప్రాక్టీస్ చేసి గురువు దగ్గర నుంచి అభ్యాసం చేసి నేర్చుకునేటటువంటిది అస్త్రం. శస్త్రాలు అంటే ఏంటి? మంత్రయుక్తమైనటువంటివి. ఒక గడ్డిపోచ తీసుకుని మంత్రం చదివి అట్లా విడిచిపెట్టామంటే అది బ్రహ్మాస్త్రం కదా. శ్రీరాముడు అట్లాగే రావణాసురుడిని బ్రహ్మాస్త్రంతోనే చివరికి చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా. ఎందుకని? వాళ్ళు ఆ అస్త్రాలని శస్త్రాలని కూడా, అస్త్రాలేమో గురువుల దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు, శస్త్రాలు ఏం చేసేవాళ్ళు అంటే తపస్సులు చేసి దేవతల యొక్క అనుగ్రహం ద్వారా సంపాదించేటటువంటి వాళ్ళు. ఈ పాశుపతాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, నాగాస్త్రము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ శస్త్రాలు. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మామూలు ఒక బాణమే, ఒక కట్టెపుల్లతో తయారు చేసినటువంటి బాణమే, తుణీరంలోంచి ఇట్లా తీసి ఒకసారి నమస్కారం పెట్టుకుని ఏదో మంత్రం ఉంటుంది దానికి, ఆ మంత్రం చదివి ఆ దేవతను స్మరించి ఒక్కసారి కనుక విడిచిపెట్టారంటే అది ఒక పెద్ద వాయవ్యాస్త్రం కింద మారిపోతుంది. ఆయన ఎవరు? అర్జునుడు. మహాభారత మహాసంగ్రామానికి ముందు విజయవాడ వచ్చాడంటే ఆయన. విజయవాడ వచ్చి ఇక్కడ దుర్గమ్మ ఎక్కడైతే ఉందో అక్కడ విజయవాడ ఇంద్రకీలాద్రి, ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆయన తపస్సు చేశాడట. తపస్సు చేసి అస్త్రశస్త్రాలను సంపాదించాడు. శివుడి యొక్క కరుణ పొంది శివుడి దగ్గర నుంచి ఆగ్నేయాస్త్రమో వాయవ్యాస్త్రమో పాశుపతాస్త్రాన్ని సంపాదించాడట ఆయన. కాబట్టి ఆ రకంగా దేవతల్ని మెప్పించి తపశ్శక్తితోటి సంపాదించేటటువంటివి కొన్ని ఉంటాయి, అవి శస్త్రాలు. కాబట్టి రాముడి దగ్గర ఇక శస్త్రాలు కొదవా. ఆయన దగ్గర అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంటాడు ఆయన. రెండోది ఏంటంటే, పూర్వకాలం అస్త్రశస్త్రాల సంపద నాకు తెలుసు, వాటి విద్యలు నాకు తెలుసు అని చెప్పి దేని మీద పడితే దాని మీద ప్రయోగించేవాళ్ళు కాదండి. ఏదో అంటారే సామెత, పిచ్చుక మీద కూడా బ్రహ్మాస్త్రమేనా అంటారు. కాబట్టి ఆ అస్త్రాన్ని అవి పనిచేయవండి, లేకపోతే అవసరం ఉంటేనే అక్కడ దానికి తగ్గ శక్తి నీ లోపల ఉంటేనే అక్కడ దానికి అవసరము ఆవశ్యకత ఉంటేనే ఆ అస్త్రాలు శస్త్రాలు పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు అవి.